హాయ్ ఫ్రెండ్స్, ఇది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ టైప్ అనుకోండి. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటే ఇప్పుడు ఉన్న ఇండియన్ క్రికెట్ టీం పరిస్థితి సరే, ఇంకా వాళ్ళని ఎంత తిట్టినా తక్కువే. అలాంటి పరిస్థితి, హార్ట్ బ్రేకింగ్ మూమెంట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎవరి నాయన ఇట్లాంటి టీం వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే, ఫైనల్కి వెళ్ళకపోతేనే బెటరు. ఫైనల్కి వెళ్ళి ఈ రకమైన అవమానం పడి మళ్ళీ కప్పు తీసుకురాకుండా ఆ సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయి మళ్ళీ వెనక్కి రావడం, ఆ ఏడుపు సీన్ మనం చూడటం కంటే, అంచనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. ముందుగా వెళ్ళకపోవడం బెటరు. ఆ వెళ్ళేదేదో ఆస్ట్రేలియానే వెళ్తుంది, వెళ్ళిన తర్వాత వాళ్ళు కప్పు కొట్టుకుంటారు. ఇది ఒక వన్ సైడ్ ఆఫ్ థింకింగ్. రెండో సైడ్ ఆఫ్ థింకింగ్ ఏంటంటే, ఏమన్నా బై ద వే దీస్ పీపుల్ ఆర్ గెట్టింగ్ అవుట్, రోహిత్ శర్మ అవుట్ అయిన విధానం, విరాట్ కోహ్లీ అదే తీరులో అవుట్ అయ్యే విధానం చూస్తూ ఉంటే, అండ్ ద వే ఇండియన్ టీమ్ ఈజ్ కొలాప్సింగ్, ఆ పద్ధతి చూస్తూ ఉంటే, ఒక అంటే క్వాలిఫికేషన్ సినారియోస్ అవన్నీ ఒకసారి చూస్తూ జడ్జ్ చేస్తూ ఉంటే, మనం ఇది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటే నేను అన్నీ తీసుకుని వస్తాను లెక్కలోకి. బంగ్లాదేశ్ సిరీస్ అయిన తర్వాత మనకి న్యూజిలాండ్ సిరీస్ 3-0తో ఓడిపోయింది. న్యూజిలాండ్తో మనం 3-0తో అసలు ఇండియాలో అది న్యూజిలాండ్తో సిరీస్ ఓడిపోవడం ఏంటి అనేది నిజంగా ఒక పెద్ద డౌట్ లాగా కనిపించింది నాకు. తర్వాత వైల్ గోయింగ్ త్రూ సమ్ అదేంటది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, తర్వాత ఇంకా మన ట్విట్టర్ కావచ్చు, వాటిల్లో కొన్ని పోస్టులు చూసిన తర్వాత నాకు అరే ఇలా ఎందుకు అయి ఉండకూడదు అనేసి ఒక ఫీల్ కలిగి ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే, ఇప్పుడు సపోజ్ న్యూజిలాండ్ని మనం 3-0తో అప్పుడే కొట్టేస్తున్నాం అనుకోండి, అప్పుడు అసలు ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇండియా క్వాలిఫైడ్ ఫర్ ద ఫైనల్. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఏం జరిగినా, రిజల్ట్ ఎలా ఉన్నా కానీ మన వాళ్ళు ఫైనల్కి వెళ్ళిపోతారు అనే తీరులోకి వచ్చేస్తారు. నిజంగా అట్లా రారు, మనం చాలా ఇంట్రెస్టింగ్గా వాచ్ చేస్తాం. అట్లా వచ్చేస్తారు అనే ఫీల్ అయ్యింది ఎవరై ఉంటారు అంటే ఈ బ్రాడ్కాస్టింగ్ కంపెనీస్ అంటే స్టార్ స్పోర్ట్స్ ఇలాంటివి అనమాట. ఇప్పుడు బ్రాడ్కాస్ట్ చేస్తున్న స్టార్ స్పోర్ట్స్. సో ఈ బ్రాడ్కాస్టర్ కంపెనీస్ వచ్చేసి ముందుగా ఏమన్నా ఫిక్స్ చేశారా, ఈ పద్ధతిలో మీరు చేయండి అని ఐసీసీ ద్వారా ఫిక్స్ చేయించారా? అంటే ఐసీసీనే చెబుతుందన్నమాట, మీరు ఈ పద్ధతిలో అందరికీ బిజినెస్ జరగాలి, ప్రతి ఒక్క కంట్రీకి బిజినెస్ జరగాలంటే ప్రతి ఒక్క చోట ఈ టెస్ట్ మ్యాచ్లు చూడాలంటే ప్రతి ఒక్క చోట. ఇప్పుడు ఎందుకని అంటున్నాను ఈ మాట అని అంటే, ఒకవేళ ఫర్ సపోజ్ ఇండియా గెలిచేసింది అనుకుందాం. ఇండియా గెలిచేసింది, ఏది నేను చెప్పేది ఇండియా న్యూజిలాండ్ సిరీస్ 3-0తో కొట్టుండేది నిజానికి. దట్ ఈస్ ద ఇండియన్ టీమ్. 3-0తో న్యూజిలాండ్ కొట్టుండాలి. అది ఇండియన్ టీం అంటే. ఇలా స్పిన్ అటాక్కి మనవాళ్ళు అవుట్ అవడం ఏంటంటే అది జరగదు, నిజానికి జరిగేది కాదు. కానీ బట్ జరిగింది అంటే దానిలో ఏదో సంథింగ్ అనిపించింది నాకు. నాకు వియర్డ్గా అనిపించింది అది. న్యూజిలాండ్తో ఓడిపోవడం అనేది పెద్ద వియర్డ్ సిచ్యువేషన్ అన్నట్టుగా నాకు